హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెయిట్ లాస్ జర్నీలో డే 15, డే 16 ఈ 2 రోజులు కూడా నేను పోస్ట్ చేయలేదు. సారీ అండి, లేట్ అయిపోయినందుకు. అవన్నీ ఆ వీడియోస్ ఇప్పుడు నేను 2 days కూడా పోస్ట్ చేస్తున్నాను. అండ్ వెయిట్ ఎంత తగ్గాను ఏంటి అనేది లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడు నేను ఆ రెండిటివి కలిపి 2 days కలిపి వీడియో అయితే ఈ రోజు నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఆ 2 రోజులు కూడా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అన్ని మొత్తం ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వామ్ జీరా వాటర్ అయితే వేసాను. అండ్ బ్రేక్ఫాస్ట్ గోవా, అంజీర్, బాదం అయితే తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే నేను అంజీరు, బాదము, గోవా ఈ 3 కూడా నేను బ్రేక్ఫాస్ట్ కింద అయితే తీసుకున్నాను. అండ్ లంచ్ కూడా ఏం తీసుకున్నాను అయితే చూపిస్తాను, చూసేయండి. 11 o'clock అయితే నేను ఒక ఫ్రూట్ తీసుకున్నాను, కస్టర్డ్ యాపిల్. అండ్ మధ్యాహ్నం లంచ్ వచ్చేసి కప్ రైస్ అండ్ గోంగూర మిల్ మేకర్ కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, నేను మధ్యాహ్నం అయితే కప్ రైస్ అండ్ గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే కాంబినేషన్ గా తీసుకున్నాను. అదేంటో నేను డైట్ లో ఉన్నానేమో, మా అక్క నాకు నా డైట్ కి సంబంధించిన కర్రీ ప్రిపేర్ చేశారు. కాకపోతే నేను డైట్ చేస్తున్నట్టు మా అక్కకి తెలియదు. కర్రీ వచ్చి గోంగూర మిల్ మేకర్ కర్రీ కదా. గోంగూర వాటిల్లో మనకి గోంగూరతో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే బోన్ స్ట్రాంగ్ చేస్తుంది అండ్ మన స్కిన్ కూడా చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం అన్ని కూడా బాగా ఉంటాయి అనమాట గోంగూరలో. సో మిల్ మేకర్ లో మీకు తెలిసిందే ప్రోటీన్, ఫైబర్ అన్ని కూడా ఉంటాయి అనమాట. సో నేనైతే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోంగూర మిల్ మేకర్ కర్రీ కాంబినేషన్ అయితే తీసుకున్నాను. ఇదైతే ప్రెసెంట్ లంచ్ అనమాట. అండ్ నైట్ డిన్నర్ కూడా ఏం తీసుకున్నాను చూపిస్తాను, చూసారు. ఇంకైతే నేను ఇంటికైతే వచ్చాను. ఆ రోజు ఇంటికి వచ్చేసిన ఈవినింగ్ నేను 2 చపాతీస్ అండ్ బెండకాయ పచ్చడి కాంబినేషన్ అయితే నేను తీసుకున్నాను అనమాట. ఓన్లీ 2 చపాతీ తీసుకున్నాను వితౌట్ ఆయిల్. చూసారు కదా, డే 15 నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమేమి తీసుకున్నాను ఏంటో చూపించాను. అండ్ ఎంత వెయిట్ తగ్గిందో ఏంటో కూడా చూపిస్తాను. దాని తర్వాత డే 16 అనేది చెప్తాను, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ 71 kgs ఉన్నాను. పెరగలేదు, తగ్గలేదు, అలాగే ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి డే 15 వ్లాగ్ అయితే చూసారు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏమైతే తీసుకున్నానో అన్ని కూడా మీకు చూపించాను. అండ్ ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచినట్టు ఎంత వెయిట్ లాస్ అయ్యానో లేదో అనేది కూడా మీతో షేర్ చేసుకున్నాను. అండ్ డే 16 వ్లాగ్ వచ్చేసి నేను ఆ రోజు అయితే ఏమీ కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినట్టు ఓన్లీ డిటాక్స్ డ్రింక్ ఒకటే తాగాను. అండ్ వాటర్ కూడా అలా తీసుకుంటున్నాను. కార్తీక మాసం 3వ సోమవారం కాబట్టి నేను ఆ రోజు అయితే ఫాస్టింగ్ ఉన్నాను అనమాట. ఏమీ కూడా తినలేదు, ఓన్లీ వాటరే తీసుకున్నాను. అండ్ లెమన్ వాటర్ కూడా మధ్య మధ్యలో తీసుకున్నాను అనమాట. అండ్ నైట్ నేను కూడా ఆయిల్ ఫుడ్ అనేది ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. ఏం తీసుకున్నాను ఏటో మీకు చూపిస్తాను, చూసేయండి. చూసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎంత వెయిట్ లాస్ అయ్యానో ఏటో కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. నైట్ నేను ఓన్లీ మిల్లెట్ జావ్ అయితే తీసుకున్నాను కదా. నైట్ కూడా నేను ఏం తీసుకున్నానంటే ఓన్లీ మిల్లెట్ పౌడర్ తో చేసుకున్న జావ్ అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఎంత వెయిట్ తగ్గానో ఏంటో చూపిస్తాను, చూసేయండి. సో ఎర్లీ మార్నింగ్ లేచిన వెయిట్ చేసుకుంటే 70.85 grams అయితే ఉన్నాను. టోటల్ గా అయితే 15 grams అయితే తగ్గాను. డే 15 కి డే 16 కి 15 grams అయితే టోటల్ గా తగ్గాను. సో చూసారు కదా, డే 15, డే 16 ఈ 2 కూడా కలిపి అయితే ఈ బ్లాగ్ లో మీకు చూపించేస్తున్నాను. డే 15 లో అయితే ఎగ్జాక్ట్ 71 kgs ఉన్నాను. ఇప్పుడు డే 16 లో చూసుకుంటే 70 kgs 85 grams అయితే ఉన్నాను. డే 15 కి డే 16 కి అయితే టోటల్ గా 15 grams అనేది వెయిట్ లాస్ అయ్యాను అనమాట. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్ వరకు చూసినందుకు బాయ్.